Very good morning, everyone. Team. Yesterday evening post market analysis లో ఇరాన్ పీస్ డీల్ కోసం 3 స్టేజెస్కి అయితే మాత్రం ప్రపోజల్ పెట్టిందని మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ప్రెజెంట్ రైట్న యూఎస్ ఆ ప్రపోజల్ని సాటిస్ఫైడ్గా ఫీల్ అవ్వట్లేదని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. అంటే ఆల్మోస్ట్ అది రిజెక్ట్ చేసినట్టే. మరి ఈరోజు మార్కెట్స్ పరిస్థితి ఏంటి, క్రూడ్ ఆయిల్ ఎలా ఉండొచ్చు, గోల్డ్ అండ్ సిల్వర్ ఎలా ఉండొచ్చు, అలానే కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి, వాటి గురించి ఇవన్నీ డిస్కస్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. సేమ్ టైం వీడియో చూసినప్పుడు మేము మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా ఫస్ట్ వన్ వచ్చేసరికి లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగింది. డౌజోన్స్ అయితే -63 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. నాస్డాక్ +50 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. యాక్చువల్గా డౌజోన్స్ అండ్ నాస్డాక్ రెండు కూడా న్యూట్రల్గా క్లోజ్ అవ్వడానికి ఇరాన్ చేసిన ప్రపోజల్కి యూఎస్ సైడ్ నుంచి ఎటువంటి రిప్లై అనేది ఎస్టర్డే నైట్ రాలేదు. ఆల్మోస్ట్ 11:30 అయింది, 12 వరకు. ఎస్టర్డే కంప్లీట్గా డే ఎండ్ వరకు చెక్ చేసుకుంటే సో ట్రంప్ వచ్చేసరికి నేషనల్ టీమ్ తోటి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయడం కోసం, అంటే నేషనల్ సెక్యూరిటీ టీంతో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయడం కోసం మీటింగ్ పెట్టుకుంటామని చెప్పి ఒక స్టేట్మెంట్ వైట్ హౌస్ వాళ్ళు అయితే చేశారు. ట్రంప్ పెట్టుకుంటున్నారని చెప్పి. దాని తర్వాత పుటిన్ గారు ఇరాన్ వాళ్ళతో మీట్ అవ్వడం, సేమ్ టైం ఈ పీస్ డీల్ కోసం, శాంతి చర్చల కోసం నేను ముందుంటానని చెప్పడం. అండ్ అట్లానే ఆన్ ద అదర్ సైడ్ వచ్చేసరికి ఈ సీజ్ ఫైర్ వల్ల మెనీ పీపుల్ చనిపోయారు లెబనాన్లోని. ఇజ్రాయిల్ ఎస్టర్డే కూడా ఇంకొక నలుగురిని అయితే మాత్రం కిల్ చేయడం జరిగిందని చెప్పి అప్డేట్స్ అయితే వచ్చినాయి. అంటే ఎక్కడ కూడా శాంతి చర్చలు జరుగుతాయి, లేకపోతే ఎక్కడ కూడా ఇరాన్ వార్ ఎండ్ అవుతుందని మాత్రం రాలేదు. కానీ ఒక్కటి వచ్చింది, వైట్ హౌస్ వాళ్ళు అయితే మాత్రం ట్రంప్ నేషనల్ సెక్యూరిటీ టీమ్ తోటి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని అండ్ అలానే వార్ ఎండ్ చేయడానికి అయితే మాత్రం డిస్కషన్స్ పెట్టుకుంటారని చెప్పి ఒక అప్డేట్ వచ్చింది. అందువల్ల యూఎస్ మార్కెట్స్ కొంచెం న్యూట్రల్గా అయితే క్లోజ్ అయినాయి. హౌఎవర్ యూరోపియన్ మార్కెట్స్ కూడా న్యూట్రల్ విత్ నెగిటివ్గా క్లోజ్ అయినాయి. ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ప్రెజెంట్ రైట్ నౌ న్యూట్రల్ విత్ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఎందుకు అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఒకసారి ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళిపోదాం. డవ్ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ పరంగా చెక్ చేసుకుంటే డవ్ ఫ్యూచర్స్ +72, నాస్డాక్ -8. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో గిఫ్ట్ నిఫ్టీ చూస్తే 24,015. మనకి ఎస్టర్డే నిఫ్టీ 50 క్లోజ్ అయింది 24,090. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో 24,015. అంటే 75 పాయింట్స్ నిఫ్టీ అయితే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపెడుతుంది. ఎప్పుడైనా గిఫ్ట్ నిఫ్టీ బట్టి నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపించినప్పుడు ఏడిఆర్ కన్ఫర్మేషన్స్ తీసుకోండి. అంటే మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి. ఇన్ఫోసిస్ ఏమో 4.5% నెగిటివ్ సైడ్ వచ్చింది. ఎస్టర్డే ఇన్ఫోసిస్ 1.5% పాజిటివ్లో క్లోజ్ అయింది. అంటే ఇక్కడ ఇన్ఫోసిస్ 3% ఎక్కువగా నెగిటివ్ సైడ్ వచ్చింది. ఐటీ స్టాక్స్ యాక్చువల్గా యూఎస్ పరంగా న్యూట్రల్గా ఉన్నాయి. బట్ ఐ డోంట్ నో ఇన్ఫోసిస్ ఏడిఆర్ ఎందుకు 4.5% క్రాష్ అయిందనేది. ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి, అది రిమైనింగ్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. అయితే ఇన్ఫోసిస్ ఏమో 3% నెగిటివ్ సైడ్ చూపెడుతుంది. విప్రో 0.5% ఓన్లీ పాజిటివ్. ఐసిఐసిఐ బ్యాంక్ నెగిటివ్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్లో క్లోజ్ అయింది. ఓవరాల్గా చూసుకుంటే బ్యాంకింగ్ స్టాక్స్ న్యూట్రల్గా ఉన్నాయి, కానీ ఐటీ స్టాక్స్ అయితే మాత్రం నెగిటివ్గా ఓపెన్ అవుతున్నట్టయితే మాత్రం మనకి కనపడుతున్నాయి. ఓకే, ఎందుకు అసలు సడన్గా గిఫ్ట్ నిఫ్టీ ఫ్లాట్ విత్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అవుతుంది, యూఎస్ మార్కెట్స్ ఎందుకు న్యూట్రల్గా ఓపెన్ అయినాయి, ఒక అప్డేట్ ఉంది, దాని గురించి చెప్తాను. మేజర్గా కమోడిటీస్లోకి వెళ్ళి క్రూడ్ చూస్తే 100 అబోవ్నే ట్రేడ్ అవుతుంది. అండ్ క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీఐ కూడా 97 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్ కొంచెం నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. అసలు ఏం జరిగింది ఒకసారి మీరు ఇక్కడ క్లియర్గా చూడండి. ఒక అప్డేట్ ఏంటంటే టెహ్రాన్ వాళ్ళవి, అంటే ఇరాన్ వాళ్ళవి 2 షిప్స్ యూఎస్ వాళ్ళు సీజ్ చేశారు. ఇరాన్ ఏం చెప్తుందంటే లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. అంటే ఒకప్పుడు ఇరాన్ వాళ్ళు మా షిప్స్ని సీజ్ చేశారు, మేము ఇన్ రిటర్న్ స్ట్రైట్ ఆఫ్ హార్బర్ నుంచి వెళ్తున్న షిప్స్ని సీజ్ చేస్తాము అని అనేటట్టు ఇరాన్ వాళ్ళు మాట్లాడేవారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే యూఎస్ వచ్చేసరికి యూఎస్ ఆర్మీ వాళ్ళు మా షిప్స్ స్ట్రైట్ ఆఫ్ హార్బర్ నుంచి వెళ్తుంటే 2 షిప్స్ని రాబరీ చేశారు. ఇది కరెక్ట్ అయిన ప్రాసెస్ కాదు, లీగల్గా యాక్షన్ తీసుకుంటాము. ఇంటర్నేషనల్ లా ప్రకారంగా అయితే మాత్రం మీరు దాన్ని కొంచెం బౌండరీని అయితే మాత్రం క్రాస్ అయ్యారు, దీనికి ధీటైన సమాధానం అయితే మీరు చెప్పాల్సిందే అని చెప్పారు. లీగల్గా యాక్షన్ తీసుకుంటాము, ధీటైన సమాధానం చెప్పాలి, ఇది కరెక్ట్ కాదనే స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇరాన్కి కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ పీస్ డీల్ పరంగా వెళ్ళాలనే అనిపిస్తుందని చెప్పి ఈ స్టేట్మెంట్స్ బట్టి మనకు అర్థమవుతుంది. ఆన్ ద అదర్ సైడ్ ట్రంప్ ఏం చేశారంటే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఏదైతే యాజ్ ఆఫ్ నౌ న్యూక్లియర్ ప్లాన్ గురించి థర్డ్ టర్మ్లో, అంటే థర్డ్ స్టేజ్లో డిస్కస్ చేస్తామని ఇరాన్ ప్రపోజల్ పెట్టిందో దానికి ట్రంప్ అయితే మాత్రం సాటిస్ఫైడ్గా లేరు అని చెప్పి ట్రంపే క్లియర్ కట్గా నేషనల్ సెక్యూరిటీ వాళ్ళతో డిస్కస్ చేసినట్టు చెప్తున్నారు. అంటే నాకు ఈ ప్రపోజల్ ఇష్టం లేదు,
నేను రిజెక్ట్ చేస్తున్నాను. మోర్ ఓవర్ న్యూక్లియర్ దాని గురించి లాస్ట్లో డిస్కస్ చేయమని చెప్పడం ఏంటి? ఇట్స్ ఓకే, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేస్తామని చెప్తున్నారు కదా. మనం బ్లాకేట్ చేసినవి ఏవైతే ఉన్నాయో, అంటే ఇరాన్ షిప్స్ని ఏదైతే బ్లాక్ చేస్తున్నామో దాన్ని ఆపమని చెప్తున్నారు. ఓకే, సో ఒకసారి మనం మాట్లాడుకొని ఫైనల్ డెసిషన్ వాళ్ళకి చెప్దాం. నాకైతే ఇష్టం లేదు, బట్ మనం డిస్కస్ చేద్దామని చెప్పి ఒక మీటింగ్ అయితే నడుస్తుంది. ఈరోజు మన మార్కెట్ అవర్స్లో ఈ మీటింగ్ యొక్క అవుట్కమ్ ఎప్పుడైనా రావచ్చు. వచ్చినప్పుడు అది పాజిటివ్ అండ్ నెగిటివ్ అనే దాన్ని బట్టి మార్కెట్ అవర్స్లో రియాక్షన్ అనేది ఉంటుంది. అందుకే ఈరోజు మార్కెట్ అవర్స్లో స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడ్ చేయడానికి అయితే మాత్రం ట్రై చేయొద్దు. సో ఫైనల్గా వార్ గురించి అప్డేట్స్ అయితే న్యూట్రల్గా ఉన్నాయి అండ్ ఎక్కడ కూడా బిగ్ నెగిటివ్ వెళ్ళేటట్టు అటాక్స్ జరగలేదు. అలా అని చెప్పి బిగ్ పాజిటివ్ వెళ్ళేటట్టు వార్ ఎండ్ అయినట్టు అప్డేట్స్ కూడా రాలేదు. డిస్కషన్స్ చేసుకుంటామని మాత్రమే చెప్పారు. కాబట్టి మార్కెట్స్ కూడా వాల్టైల్ జోన్లో మూమెంటమ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఐడిఐ డేటా, ఎఫ్ఐఐ మార్కెట్లో ఎస్టర్డే 1151 crores మార్కెట్లో సెల్ చేస్తే డిఐ 4123 crores మార్కెట్లో బై చేయడం జరిగింది. వాళ్ళు ఎఫ్ఎండ్ఓలో బిల్ చేసిన పొజిషన్స్ చూసుకుంటే 2 లక్షల పొజిషన్స్ ఎఫ్ఐఐ అయితే మాత్రం ఫ్యూచర్ సైడ్ బిల్ చేసి పెట్టుకున్నారు. ప్రొప్రైటరీ ట్రేడర్స్ అయితే మాత్రం 1,22,000 పొజిషన్స్ని నెగిటివ్ సైడ్ ఉన్నారు. ఎస్టర్డే కొంచెం షార్ట్ కవరింగ్ చేశారు ఆప్షన్స్లో. సో ఫ్యూచర్ సైడ్ అయితే మాత్రం ఇంకా వాళ్ళు బీరిష్ సైడ్ ఉన్నారు. కాబట్టి ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ ఉంది, అయితే షార్ట్ కవరింగ్ చేయొచ్చు మార్కెట్ హౌస్లో ఏదైనా వార్ పరంగా అప్డేట్ వస్తే, లేదా అదే సెల్లింగ్ పొజిషన్స్ని కన్సాలిడేషన్లో పెట్టి స్లోగా ఎగ్జిట్ చేసి 2 తర్వాత 1 సైడ్ మొమెంటమ్ని తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని టెక్నికల్గా మీరు ఎట్లా తెలుసుకోవాలంటే, ఎస్టర్డే మార్కెట్లో ఇన్సైడ్ బార్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా హయ్యర్ టైం ఫ్రేమ్స్లో ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు నెక్స్ట్ క్యాండిల్ ఎట్లా ట్రేడ్ అవుతుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఎప్పుడైనా హైని మార్క్ చేయండి అండ్ సేమ్ టైం ఇన్సైడ్ బార్ క్యాండిల్ లోన్ మార్క్ చేయండి. ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఫామ్ అయింది ఏదైతే ఉందో అది కేవలం ట్రాప్ అని మనం ఎట్లా చెప్పొచ్చు అంటే, లో బ్రేక్ అయిపోయింది అనుకోండి అది ట్రాప్ అని అర్థం. హై బ్రేక్ అయితే మార్కెట్ హయ్యర్ సైడ్ మొమెంటం ఇస్తుందని అర్థం. మార్కెట్ చూస్తే దీని మధ్యలో ఓపెన్ అవుతుంది. ఈరోజు ఫస్ట్ 1 అవర్ కానీ 24,131 లెవెల్ కానీ బ్రేక్ అయితే అదే ప్రీవియస్ డే హై, అదే ఇన్సైడ్ బార్ క్యాండిల్ యొక్క హై కూడానా. దాని అబోవ్ ఫస్ట్ 1 అవర్ సస్టైన్ అవ్వగలిగితే మార్కెట్ స్లోగా పాజిటివ్ సైడ్ మొమెంటం ఇవ్వచ్చు. ఒకవేళ మార్కెట్ అలా పాజిటివ్గా మూవ్ అవ్వకుండా డే మొత్తం ఈ జోన్లోనే ట్రేడ్ అయింది అని అనుకోండి, ట్రేడ్ అయితే 2 తర్వాత మేబీ షార్ట్ కవరింగ్ వస్తుందని అనుకుంటున్నా. లాంగ్ అన్వైండింగ్ వార్ పరంగా నెగిటివ్ అప్డేట్స్ ఉంటే లాంగ్ అన్వైండింగ్ రావచ్చు, లేకపోతే షార్ట్ కవరింగ్ మేబీ మార్కెట్లో వచ్చే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. బికాజ్ ఆఫ్ ద మంత్లీ ఎక్స్పైరీ ఎక్స్పెక్ట్ ద షూస్ వాలటాలిటీ. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి మార్కెట్ షూస్ బీరిష్ షేడ్ ఉంటుందా అని అంటే, ఎక్స్పైరీకి ముందు ఎప్పుడైనా కానీ బియర్ మొమెంటం కనపడితే ఎక్స్పైరీ తర్వాత ఫాల్ అవ్వడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటిల్ అండ్ అన్లెస్ మార్కెట్ని ట్రిగ్గర్ చేసే నెగిటివ్ పాయింట్స్ రానంత వరకు. సో అంతవరకు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. సేమ్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళాను అండ్ అట్లనే సెన్సెక్స్కి కూడా అంతే. అదే ఇన్సైడ్ బార్ క్యాండిల్ హై ఎండ్లో బ్యాంక్ నిఫ్టీకి అయితే మాత్రం డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. ఎస్టర్డే యాక్సిస్ బ్యాంక్ కొంచెం డిప్ అవడంతో మనకి బ్యాంక్ నిఫ్టీలో పెద్దగా మొమెంటం కనిపించలేదు. ఈవెన్ ఫిన్ నిఫ్టీకి కూడా అంతే. నేను 2 days యొక్క హై ఎండ్లో మార్క్ చేస్తున్నాయి, ఎందుకంటే రెండు కూడా అంటే ఎస్టర్డే అండ్ డే బిఫోర్ ఎస్టర్డే అంటే ఫ్రైడే కూడా 2 రోజులు కూడా ఇండెసిసివ్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. అందుకే ఇండెసిసివ్ క్యాండిల్స్ ఒక హై ఎండ్లో మార్క్ చేశాను. ఇండెసిసివ్ యొక్క హై బ్రేక్ అయితే అప్ సైడ్, లో బ్రేక్ అయితే డౌన్ సైడ్. ఆ రెండింటి మధ్య మార్కెట్ కన్సాలిడేషన్ అయితే ఎక్స్పైరీ మ్యాక్సిమం రేంజ్ బౌండ్లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ఫిన్ నిఫ్టీ లో వచ్చేసరికి 25,983 అండ్ హై వచ్చేసరికి వెన్ ఇట్ కమ్స్ టు ఫిన్ నిఫ్టీ హై వచ్చేసరికి 26,225. ఎనీథింగ్ 26,225 లెవెల్ బ్రేక్ అయితే హైయర్ సైడ్ చూడొచ్చు, 25,983 బ్రేక్ అయితే లోవర్ సైడ్, లేదా ఈ రేంజ్లోనే చూస్తాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 2 తర్వాత డే మొత్తం రేంజ్ బౌండ్లో ఉంటే మాత్రం 2 తర్వాత 1 సైడ్ మొమెంటం కనిపించవచ్చు బికాజ్ ఆఫ్ ద మంత్లీ ఎక్స్పైరీ. వెన్ ఇట్ కమ్స్ టు బిట్కాయిన్లో నో చేంజ్, బట్ ఇక్కడ చూస్తే సీమ్స్ ఓకే, రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి కొంచెం డిక్లైన్ అవుతుంది. కానీ డిక్లైన్ అయిన ప్రాసెస్లో ఈ క్యాండిల్ చూస్తే నాకు ఎందుకో అంత స్ట్రాంగ్ కనిపించట్లేదు. సో అందుకే ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ డౌన్ సైడ్ కానీ ఇప్పుడు బ్రేక్ అయితే ఈరోజు డే ఎండ్ అయ్యేసరికి, లేకపోతే ఒక 1 అవర్ క్యాండిల్తో కానీ జోన్ బిలో కానీ వస్తే మాత్రం మేబీ బిట్కాయిన్లో 71,000 వరకు డిప్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి ఎప్పుడు ఈ జోన్ బయటకు వస్తే. అండ్ ఆర్ఎల్స్ ఇంకోటి కూడా ఉంది, ఈ జోన్కి అవుట్ సైడ్ కానీ వస్తే మాత్రం 84,000 వరకు చూస్తాం. లేదనుకోండి ఒక రేంజ్ బౌండ్ మొమెంటం మనం బిట్కాయిన్లో చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి.
వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్, గ్లోబల్ మార్కెట్ సైడ్ నుంచి అప్డేట్స్ ఏమి ఉండకపోవడం, సేమ్ టైం ట్రంప్ ఇరాన్ ప్లాన్ రిజెక్ట్ చేస్తూ ఇరాన్ వాళ్ళ షిప్స్ని సీజ్ చేయడం, ఇట్లాంటివి చేయడంతో ఇజ్రాయెల్ లెబనాన్ మీద అటాక్ కంటిన్యూ చేయడంతో గోల్డ్లో కూడా స్లైట్ నెగిటివ్ సైడ్ మొమెంటం వస్తుంది. అయితే ఒకటి, వాటిలో సీరియస్నెస్ ఏమీ క్రియేట్ అవ్వలేదు కాబట్టి స్లైట్ నెగిటివ్ ఉంది. సీరియస్నెస్ వన్స్ క్రియేట్ అయితే మాత్రం మేబీ గోల్డ్లో అయితే మాత్రం బిగ్ ఫాల్ చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, 4676 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఇది కానీ బ్రేక్ అయితే మాత్రం ఫాల్ చూసే ప్రాబబిలిటీస్ ఉంటాయి. సో అంటే 4676 ఇప్పుడు గోల్డ్ ఉంది, అండ్ గోల్డ్కి అయితే మాత్రం మ్యాక్సిమం మనం డ్రా చేసుకున్న సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి 4646, ఆల్మోస్ట్ నియర్ టు ద సపోర్ట్ లెవెల్. అది కానీ బ్రేక్ అయితే మాత్రం బిగ్గర్ ఫాల్ మనం గోల్డ్లో చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు సిల్వర్కి వచ్చేసరికి 76, అండ్ అది బ్రేక్ అయిపోయింది 74.85. కానీ బ్రేక్ అవుతున్న క్యాండిల్ స్మాల్ సైజ్ ఆఫ్ క్యాండిల్స్ ఉన్నాయి. ఎప్పుడైనా కానీ ఇది బిగ్ సైజ్ ఆఫ్ క్యాండిల్ అయితే మాత్రం మేబీ సిల్వర్లో ఫాల్ చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. అన్నీ కూడా నియర్ టు ద సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. అవి బ్రేక్ అయితే బిగ్ ఫాల్, బ్రేక్ అవ్వకుండా బౌన్స్ అయితే బిగ్ అప్ సైడ్ పుల్ బ్యాక్ చూడొచ్చు. ఏం జరుగుతుంది అనేది మ్యాక్సిమం ఈరోజు రేపు మనం చూస్తే తెలిసిపోతుంది. ఇవన్నీ కూడా కేవలం ఒక మార్కెట్ని బిగ్ సైడ్ మూమెంటం ఇచ్చే ముందు ఒక బిగ్ ట్రాప్ ఇచ్చే కైండ్ ఆఫ్ మూవ్స్ లాగా మనకి కనపడుతున్నాయి. ఇంకోటి, గోల్డ్, సిల్వర్, బిట్కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేయాలనుకుంటే 24/7 ట్రేడ్ చేసుకుంటూ విత్ లెవరేజ్ వితౌట్ ఎక్స్పైరీ మీరు ట్రేడ్ చేసుకుందాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ పెడుతున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి డెఫినెట్గా వీటిలో ట్రేడ్ చేసుకోవడానికి 24/7 మీకు హెల్ప్ అవుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు ద ఇంపార్టెంట్ స్టాక్స్, కొన్ని స్టాక్స్ యొక్క అప్డేట్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి నిప్పాన్ లైఫ్ ఏఎంసీ. సో ఇక్కడ జస్ట్ నార్మల్ డేటానే వచ్చింది, వాటి ప్రకారంగా డిస్కస్ చేద్దాము. ఓవరాల్ డేటా అయితే మాత్రం ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి నిప్పాన్ లైఫ్ ఏఎంసీ 19% రెవెన్యూ పెరిగింది, నెట్ ప్రాఫిట్ 28% పెరిగింది. లాస్ట్ టైం ఇన్కమ్ పరంగా చెక్ చేసుకుంటే 23 crores నుంచి 33.5 crores అయితే వచ్చింది. అదర్ లాసెస్ అయితే మాత్రం. సో మేబీ ఇది కొంచెం న్యూట్రల్ అని నేనైతే అనుకుంటున్నా. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ నెంబర్ అయితే మాత్రం రెవెన్యూ 15% పెరిగితే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 15% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 14% పెరిగింది. అసెట్ క్వాలిటీ ఇందులో ఇవ్వలేదు, ప్రజెంట్ నెంబర్స్ అయితే బాగానే ఉన్నాయి. అసెట్ క్వాలిటీ బట్టి కూడా రియాక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. పెరిమెల్ ఫైనాన్స్ రెవెన్యూ 56.5% పెరిగితే అండ్ ఆల్మోస్ట్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 41% పెరిగింది. నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 10 times పెరిగింది. లాస్ట్ టైం ఏదైనా వన్ టైం లాస్ సంథింగ్ ఏదైనా దానివల్ల ఈ లాస్ 64 crores మాత్రమే ఉంటే ఇది అంత పాజిటివ్ కాదు. కానీ లాస్ట్ టైమే 64 వచ్చి ఈసారి 603 రియల్గా నార్మల్గా వస్తే మాత్రం అదర్ ఇన్కమ్స్ ఏవి డిస్టర్బ్ చేయకుండా ఉంటే మాత్రం పెరివెల్ ఫైనాన్స్కి అయితే మాత్రం ఇది బిగ్ పాజిటివ్గా మారే అవకాశం ఉంది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో ప్రెజెంట్ రైట్ నా వచ్చేసరికి అసెట్ క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ అయింది. ఇది క్వార్టర్ పరంగా 6,000 డెట్ ద్వారా ఫండ్ రైజ్ చేయబోతున్నట్టు చెప్తున్నారు, ఈక్విటీ ద్వారా 7,500. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 23% పెరిగితే ఆపరేటింగ్ ప్రాఫిట్ 4.6% పెరిగింది. ప్రొవిజన్స్ కూడా డిక్లైన్ అయినాయి. ఓవరాల్గా ఇక్కడున్న నెంబర్స్ ప్రకారంగా అయితే మాత్రం పాజిటివ్గా వచ్చినాయి. కానీ చాలా వరకు క్వార్టర్ కంపారిజన్స్ ఉన్నాయి, కొంచెం వెయిట్ చేసి చూడాలి. సిటీ యూనియన్ బ్యాంక్ పరంగా అయితే మాత్రం రెవెన్యూ ఇంప్రూవ్ అయింది, ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇంప్రూవ్ అయింది, ప్రొవిజన్స్ పెరిగినాయి. క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్తో పోల్చుకుంటే ప్రొవిజన్స్ పెరిగినాయి. ఎప్పుడైనా ప్రొవిజన్స్ పెరిగినాయి అని అంటే మొండి బకాయిలు ఉంటాయేమో అన్న చిన్న థాట్ ఉంటే వాళ్ళు ఇమీడియట్గా ప్రొవిజన్స్ని పెంచుకుంటారు. సో ప్రొవిజన్స్ని పెంచుకోవడం నార్మల్గా పాజిటివ్, కానీ మరీ ఓవర్గా పెంచుకుంటేనే నెగిటివ్. ఇప్పుడున్న దాని ప్రకారంగా అయితే మాత్రం పర్వాలేదని నాకు అనిపిస్తుంది. అసెట్ క్వాలిటీ కూడా డిక్లైన్ అయింది. అండ్ సేమ్ టైం షేర్ బోనస్ని అనౌన్స్ చేశారు 1:3, బట్ డేట్ అనౌన్స్ చేయలేదు. బట్ ఓవరాల్గా చూసుకుంటే సిటీ యూనియన్ బ్యాంక్ కూడా కొంచెం పాజిటివ్గానే నాకు అనిపించింది. అండ్ ఇవి మేజర్గా ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం ఇంకేమైనా ఉంటే ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో మీకు అప్డేట్ చేస్తాను. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీని అండ్ సేమ్ టైం ఫిన్ నిఫ్టీని ట్రిగ్గర్ చేసే మ్యాక్సిమం చెప్పాను. సో అవి మన ఇండెక్స్ ట్రేడింగ్ ఉపయోగపడతాయి కాబట్టి ఇంకేమైనా ఉంటే డెఫినెట్గా ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో మీకు కవర్ చేస్తాను. క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన డేటా పాయింట్స్, ఇచ్చిన స్టాక్ అప్డేట్స్, అనాలిసిస్ ఎవ్రీథింగ్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. See you all today evening at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.